మా ఫ్యామిలీకి ఒక యాక్సిడెంట్ అయింది, దాంట్లో ఒకరిని కోల్పోయినాం. ఈ ట్రిప్ కి రీజన్ కూడా అదే. డాక్టర్, ఒక సాఫ్ట్వేర్, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్ నుంచి ఒక్కొక్క రకంగా ఉండే. ఇద్దరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్స్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి మ్యారీడ్ అయింది, ఇంకా అన్మ్యారీడ్. నేను సింగిలా? ఏం సింగిల్ బిజినెస్ అంటే లేదు, సినిమా అంటే లేదు, యూట్యూబ్ అంటే లేదు. శాలరీ అట్ట 1 lakh శాలరీ తీయాలా. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఫ్లాట్ ఉండాలా. అటుకుంటే నాకు బిట్టిస్తా. మేము ఎప్పుడు ఎక్కడ కూడా బయట డాన్స్ చెయ్యము, యాక్టివిటీస్ చెయ్యము. అలాంటి బోట్ హౌస్ లో మాతోటి డాన్స్ కూడా చెప్పించారు. అది మాత్రం ఈ సఫారీకే క్రెడిట్ ఉంటది. ఫ్యామిలీ ట్రిప్ వచ్చిన 5 days ఫుల్ ఎంజాయ్మెంట్ లైఫ్. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఉంది. అనుకున్నా ఖచ్చితంగా మీరు మంచిగా మాట్లాడుతున్నారు, కానీ ఇంత ఓపెన్ ఉంటారనేది అనుకోలేదు. బట్ స్లోగా అందరం ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ వెళ్ళి చిల్ అయ్యి వెళ్తామని అయితే గ్యారంటీ ఉంది. ఇదే కదా జీవితం అంటే. కొత్త వాళ్ళని కలవడము, కొత్త విషయాలు నేర్చుకోవడము, అడ్వెంచర్ చేయడము, మెమోరీస్ ని కలెక్ట్ చేసుకోవడము, ఫైనల్ గా స్ట్రేంజర్స్ అందరూ కలిసి ఫ్యామిలీలా అవ్వడము. మంచి ఫ్యామిలీ ఇచ్చారు. స్ట్రేంజర్స్ గా ట్రిప్ కు వెళ్ళిన మేము ఒక ఫ్యామిలీ లాగా వచ్చేసాము. దీస్ ఎమోషన్స్ ఆర్ ప్రైజ్లెస్. మనస్ఫూర్తిగా గుండెలో చెప్తున్నా, నా జీవితంలో ఇలాంటి ట్రిప్ నేను ఇంకా ఎప్పుడు చూడను, ఇంకా చూస్తానో నాకు తెలియదు. ఇది కేక మాటలేదు. అంత ఆగమాగం ఉన్నది. కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డు రొచ్చున్నది. 6:30కు ట్రైను, 6 గంటల 17 నిమిషాలు 20 నిమిషాలు చూపిస్తుంది అక్కడికి. అసలు చేరమా అర్థమైతే లేదు. మా వాళ్ళని రెడీ గారా 3 గంటలకు బయలుదేరాలా అంటే 4:30 బయలుదేరారు. క్యాన్సిల్ అయితే రేపు ఫ్లైట్ బుక్ చేసుకోమా. హీరో పరిగెత్తుకోతాడు, హీరోయిన్ ఇక్కడ నా యూటర్న్ చెప్పవేమి, దానికి కింది దిగిన. ఫైనల్ గా వచ్చేసారు. బాగున్నా బ్రో. మేదు ఏంట్రా అయిపోయింది. స్లీపర్ క్లాస్ కంటే థర్డ్ ఏసీ కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, కొంచెం నీట్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా చేసుకుందాం మంచిగా వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇది బుక్ చేసుకోండి, థర్డ్ టైర్ ఏసీ. ట్రైన్ ఎట్లా పోతుంది? కిచ్చుకిచ్చుగా పోతుంది. ఎట్లా ఎట్టిపోతున్నాం ఏది మనం ఇప్పుడు? ఏం చేస్తావు? కేరళ పోయి నువ్వు ఏడుస్తావా, ఎంజాయ్ చేస్తావా? రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి. ఒక సజెషన్ ఏంటంటే వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ బుక్స్ చదివే అలవాటు ఉన్న వాళ్ళు బుక్స్ తెచ్చుకోండి, లేదు అంటే ఫోన్లో సినిమాలనే నింపుకోండి. ఫ్యామిలీ అయితే మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ టైం. 28 గంటలు ప్రయాణం చేసి త్రివేంద్రం అయితే చేరుకున్నాము. సో ఇక్కడ స్టే, హోటల్ పేరు చెప్పము ఎందుకంటే మీరు మాతోనే ట్రావెల్ చేయాలి కాబట్టి పేరు చెప్పాము మేము. మంచి స్టే ఇది. ఈ బడ్జెట్ లో అద్భుతమైన స్టే ఏర్పాటు చేసేది మన వాళ్ళు. ఒకటే ఇంట్లో 3 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ ఉంటాయి.
30 గంటలు ప్రయాణం చేసి రూమ్ చూసినాక ఫ్రెష్నెస్ యాడ్ అయింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన వాళ్ళందరితో కలిసి మాట్లాడి పరిచయాలు చేసుకొని ఆ రోజు తిని పడుకున్నాం. ఇక తిరువనంతపురం టెంపుల్కి వచ్చేసినాము. ఇక్కడ చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బన్నీలు లేకుండా పాల్ మీద తవాలు కింద లుంగి పాయింట్ అలో లేదు, షర్ట్ అలో లేదు. గుడి దగ్గర కూడా అమ్ముతున్నారు, మీరు ఇక్కడ కొనుక్కొని వేసుకొని వెళ్ళొచ్చు. లేడీస్కి అయితే ట్రెడిషనల్ శారీ మాత్రమే అలో. ఒకవేళ డ్రెస్ వేసుకున్నా కూడా కింద ఇలాంటిది లుంగి లెక్క కట్టుకొని రావాలి. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. వచ్చేటప్పుడు ప్లాన్లో మీరు ట్రెడిషనల్ వేర్ పక్కా ప్లాన్ చేసుకొని రండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాల దృష్ట్యా ఈ టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ టైమింగ్స్ తెలుసుకొని జల్దీ ఫాలో అప్ అయి దర్శనం చేసుకోండి. ప్రపంచంలోనే ద రిచెస్ట్ టెంపుల్లో ఇది ఒకటి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. గుడి ఎదురుగానే చల్లగా సోడా ఉంటుంది, తాగినం మస్తుంది, మీరు టేస్ట్ చేయండి. అక్కడ నుంచి అజుమల శివ టెంపుల్ దగ్గరనే ఉంటుంది, అక్కడికి ప్రయాణం షురు చేసినాం. మన ట్రిప్లో అయితే సంతూర్ మమ్మీస్ ఇద్దరు వచ్చిళ్ళు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఆంటీ అంత కూతురు ఉంది. వాళ్ళిద్దరి బాల్య వివాహం కావచ్చు ఇద్దరి. మనం కూడా ఫ్యూచర్ లో సంతూర్ మమ్మీ సంతూర్ డాడీ అవుతాం. మమ్మీ డాటర్ జాబ్ చేస్తుందండి. ఇక్కడ అజుమల శివ టెంపుల్ కి వచ్చినాము. అన్న డ్రోన్ ఎగిరేసిండు. డ్రోన్ పర్మిషన్ అని చెప్పారు. ఫస్ట్ చెప్పారు, అయినా కానీ ఏం కావాలి అనుకున్నా. తర్వాత వాళ్ళు తీసుకొని సీరియస్ అయ్యారు. ఆయన ఫుటేజ్ వచ్చింది ఏమైనా ఉంటే అవి ఏమన్నా అడుకో బుడుకో ఉంటే అవి టెలికాస్ట్ చేద్దాము. సో డ్రోన్ పర్మిషన్ లేదు ఇక్కడ, జాగ్రత్త. వరకాల బీచ్ లో సన్సెట్ ఎంజాయ్ చేస్తాం. లెట్స్ గో టు వరకాల బీచ్. మంచిగా నడుచుకుంటూ పోయినాం కానీ పైకి ఎప్పుడు పోయా అమ్మ వదిన ఏమంటుంది అంటే ఎవరికి అప్పుడు వాళ్ళని ఎత్తుకోవాలంట. ఇద్దరు పొరగానే ఎత్తుకోబోతున్నా. నేను ఒక ఎత్తుకున్నా, కెమెరా బ్యాగ్ ఒకటి, 2 పిల్లలు. కారు కావునా వద్దా? కారు కావునా? మరి కారు కావాలంటే 7 బంద్ చేయాలా? 7 బంద్ చేయి, చూసుకో. ఒకటే 1 ఏది కావాలి చెప్పు. తాత ఎంత ఇది? పగిలిపోతుంది ఉత్తానే. మీ యూట్యూబ్ వీడియోస్ చాలా బాగుంటాయి. మీ యాక్టింగ్ చాలా నేచురల్ గా. థ్యాంక్ యూ. ఈ ట్రిప్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. సో ముస్లిం సోదరులు కూడా జాయిన్ అయ్యారు. హ్యాపీ దానికి. దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని కడుపు నిండా మంచిగా తిని వరకాల బీచ్కి రీచ్ అయినాం. బీచ్లో ఏముంది మామ, నీళ్లు ఇసుక తప్ప అని అనుకుంటాం. కానీ జీవితానికి సముద్రానికి ఎంతో దగ్గరి సంబంధం ఉంది. ఆ సముద్రం జీవాన్ని దాచుకుంటుంది, మనము ఆ సంద్రాన్నే మనలో దాచుకుంటాం. ఆ అలలు నేను తాకిన క్షణం నిన్ను ఒక పిల్లల్లా చేసి ఆడిస్తుంది, నిన్ను నీకు గుర్తు చేస్తుంది. చుట్టూ ఎన్నో జీవితాలు, ఎన్నో సమస్యలు, వాళ్ళ సమస్యలన్నిటినీ అక్కడనే వదిలేసి వెళ్తూ ఉంటారు. బీచ్ ఒక అందమైన అనుభూతి. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. బాగుంది. 5 years అవుతుంది పెళ్ళి. మాది యాక్చువల్ లవ్ మ్యారేజ్. ఇంతకుముందు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళిరా? లేదు, ఫస్ట్ ట్రిప్. ఎక్కడ చూసినావు నన్ను? ఓ అన్ని చూసినావు? అందరినీ కూర్చోబెట్టి పరిచయాలు స్టార్ట్ చేసినాము. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? మేము ఇద్దరం అయితే చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాం. అది మా ఇద్దరు అరేంజ్ మ్యారేజ్, బట్ లవ్ మ్యారేజ్ కన్నా మేము చాలా బాగుంటాం. ఉండాలి, అట్లే ఉండాలి. సింగిల్ ఉండే వాళ్ళకు అంటే పెళ్ళి అంటే ఒక సెటిల్మెంట్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటారు కదా. అసలు ఏంటి సెటిల్మెంట్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? సెటిల్మెంట్ అంటే మనం బతకడానికి, మనం హ్యాపీగా ఉండడానికి పిల్లలతో అంతే. మరి ఓవర్ గా ఉన్నంతలో తృప్తిగా ఉండాలి. నాకు మీరంటే ఇష్టం కాదు, నిజం చెప్పంటే గౌరవం. ఎందుకంటే మీరు పల్లెటూరు అందాలని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తులు అనమాట. నేను పల్లెటూరు అందరికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏం తెలుసురా అన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అరే ఇంత గొప్ప నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారా అన్న ఫీలింగ్ అందరికి వచ్చింది. ఇప్పుడు కొన్ని విషయాలు వీడియోల ద్వారా ప్రజెంట్ చేయాలి. సో దానికోసం ఒక పిఎంఆర్ స్టైల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. అన్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా అన్నది. థ్యాంక్స్ అనే నాకు మాట ఇచ్చాడు అన్న. నిజంగా నీకు అన్ని విధాలు హెల్ప్ చేస్తా తమ్ముడు అని చెప్పాడు. తమ్ముడే నేను నిజం చెప్పాలంటే ప్లీజ్
నేనే తమ్ముడిని. లేదు లేదండి, నాకు నిజం చెప్పాలంటే నేను అన్నయ్య చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు, అంటే అతను వీడియోస్ అన్ని, కానీ నేను మధ్యలో డిస్టర్బ్ చేస్తాను నాకు తెలుసు ఆ విషయం. అయినా కూడా కోపడకుండా ఎమ్మటే దాన్ని రెస్పాండ్ అయ్యి సహనంతో ఓపికతో నిజంగా థ్యాంక్స్ అన్నయ్య. అంటే నేను అనుకున్నా ఖచ్చితంగా మీరు మంచిగా మాట్లాడుతారని, కానీ ఇంత ఓపెన్ ఉంటారని అయితే అనుకోలేదు. ఏం చేస్తుంది మీ పాప? ఏం చేస్తుంది? పాప సాఫ్ట్వేర్ అండి. ఓకే. నేను బ్యూటిషియన్. బ్యూటిషియన్ అంటే నాకేమనిపిస్తుంది అంటే లైఫ్ లో ఏజ్, ఈ పిల్లలు, హస్బెండ్, ఈ ఫ్యామిలీయే పెద్ద ఇది కాదు. మనం కూడా చిల్ అవ్వాలి. మన ఎంజాయ్ లో ఏజ్ అడ్డం రాదు, ఏది రాదని నా ఉద్దేశం. మనం ఎంత హ్యాపీగా ఉంటామో మన ఫేస్ అంత గ్లో ఉంటది, ప్రపంచం కూడా అంత అందంగా అనిపిస్తుంది. మేకప్ ఆర్టిస్ట్ ఏం చెప్తుందంటే మనం అందంగా కనబడాలంటే మన చిరునవ్వే మెయిన్ అందం అంటుంది. మా ఫ్యామిలీకి ఒక యాక్సిడెంట్ అయింది, దాంట్లో ఒకరిని కోల్పోయినాం. ఈ ట్రిప్ కి రీజన్ కూడా అదే, కాకపోతే అందరం బయటకు వచ్చినాం. దానికోసమనే అనిల్ దగ్గరకు వచ్చాం చిల్ కావడానికి. మెమరీస్ అన్ని నిక్షిప్తం చేసుకుని పంపిస్తాం. ఫస్ట్ అసలు ఎవరం తెలియదు, ఎవరు ఎలా ఉంటామని అనుకున్నాము. బట్ స్లోగా అందరం ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ట్రిప్ అయితే ఫ్యామిలీ కైండ్ ఆఫ్ వెళ్ళి చిల్ అయ్యి వెళ్తామని అయితే గ్యారంటీ ఉంది. గివ్ అవే ఒకటి కండక్ట్ చేసినాం కదా, ఆ గివ్ అవే విన్నర్ అన్న వాళ్ళు. హ్యాపీ అన్న, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. చూస్తున్నా నెక్స్ట్ పేరు నాదే వచ్చేసింది. ఇంట్లో మా మిస్సెస్ వంట చేస్తుంది. హ్యాపీతో అరిచేసిన, మా మిస్సెస్ భయపడిపోయింది. అందరికి లవ్ కమ్ మ్యారేజ్ లేడా అన్న? తన యూట్యూబ్ కంటెంట్ కోసం వచ్చిందా లేకపోతే మా కోసం వచ్చిన అర్థమైతే కానీ రెండు బైక్ రైడ్ చేస్తూ ఉంటాను. మన ఆంధ్రాలో గుళ్ళు ఇంత తిరిగాను, ఇంకా తమిళనాడు గుళ్ళు ప్రిపేర్ చేస్తా ఉండా. మీ ఫ్యామిలీ ఏందన్నా? మా ఫ్యామిలీ వచ్చి నాన్న చనిపోయాడు, అమ్మ ఉంది, 2 అన్నలు, వాళ్ళకి మ్యారీడ్ అయింది, ఇంకా అన్మ్యారీడ్ నేను. కానీ సింగిలా? ఏంది సింగిల్ సింగిలే. మీ ఏజ్ ఎంత అన్న? ఇప్పుడు 37 పెడుతుంది. ఓకే. అంటే ఎందుకు మ్యారేజ్ వైపు మరి మొగ్గు చూపలేదు? ప్రస్తుతానికి వెనకాల ఏ రాళ్ళు లేవు కాబట్టి అప్పు చేసి ఎందుకు ముందు వెళ్ళాలి, అప్పు చేయకుండానే మనం సంపాదించుకొని తర్వాత ప్లాన్ చేద్దామని ఉన్నా. అటు డేస్ గడుపుతున్నది, ఏజ్ పెడుతున్నది, ఏమి కాలేదు. అది పరిస్థితి. 4-5 సంబంధాలు వచ్చినాయి. ఏం చేస్తున్నారు? బిజినెస్ అంటే లేదు, సినిమా అంటే లేదు, యూట్యూబ్ అంటే లేదు, శాలరీ అట్ట 1 lakh శాలరీ చేయాలా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఫ్లాట్ ఉండాలా. అటుకుంటే నా బిడ్డ ఇస్తా. నాకు ఆ ఫ్లాట్ వద్దు, నాకు ఆ జాబ్ వద్దు, నాకు నీ బిడ్డ వద్దు అనేది ఇది. అవన్నీ చూడకుండా ఎవరన్నా పిల్లస్తే జల్దీ చేసుకోండి. ఎవరు రారు, వెనకాల డబ్బు ఉంటే వస్తారు, డబ్బు లేదు రారు ఎవరు. మీ ఛానల్ పేరు ఏంటి? మురళీస్ మోటో వ్లాగ్ అనేసి. సో అన్న ఛానల్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ అయిన అన్ని ట్రావెల్ వీడియోస్ మీదనేగా అందరూ చూస్తాను భయ్య. ఓకే. కాకపోతే అందులో మీరు బాగా అనిపిస్తుంది. మీరు అంటే స్టార్టింగ్ నుండి ఎండ్ ఇప్పటి వరకు ఎలా గ్రో అయ్యారో నేను మొత్తం చూశాను. వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. ఆ క్రూజ్ వీడియో చూసినప్పటి నుంచి మీ ఎక్స్ప్లెనేషన్ చూసి మేము ఫిదా అయిపోయి మేము నెక్స్ట్ ట్రిప్ అదే మరి. అలా ఒక్కొక్కరితో మాట్లాడుతూ పరిచయాలు పెంచుకున్నాం. మంచిగా కడుపు నిండా తిని హోటల్కి పోయి మంచిగా పడుకున్నాము. Day 2ని స్టార్ట్ చేసినాం. నేనైతే మస్తు మోడల్గా వచ్చిన జోపేట నుంచి మోడల్ జోపేట మోడల్. ఏ బ్యాచ్ అయినా కొద్దిమంది లేట్ కామర్స్ ఉంటారు. అమ్మతో వస్తావా నాన్నతో వస్తావా? అమ్మతో రావాలరా. అబ్బో ప్లీజ్ రా. సెకండ్ డే ఏం చేసిరంటే ఆడోళ్ళు మేము ఆడోళ్ళం సపరేట్ వస్తాము, మీరు మొగలు సపరేట్ ఓరి అని చెప్పేసి దేని సపరేట్ చేయించారు. బాయ్స్ గ్యాంగ్ అయితే రెడీయా? చలో ఒలింపిక్. అలప్పి ప్లేస్ వచ్చినాము. ఇక్కడ హౌస్ బోట్లు ఉంటాయి. హౌస్ బోట్ లో ఆ రూమ్ స్ట్రక్చరు, ఆ కథ కార్ఖానా, హౌస్ బోట్ లో ప్రయాణం చేసుకుంటూ ఆ వ్యూని చూసుకుంటూ సముద్రాన్ని చూసుకుంటూ అద్భుతంగా మనము గడపచ్చు ఇక్కడ. సో ఈ హౌస్ బోట్లు అనేవి కేరళకి ప్రత్యేకమైన ఒక ఎలిమెంట్. దీని దృష్ట్యా చాలా మంది విదేశీయులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ వచ్చి ఈ హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కేరళ అంటే దేవతల స్వర్గం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్న లొకేషన్స్ కానీ అవన్నీ కానీ మీరు చూస్తూ ఉంటే అర్థమవుతున్న ఎంత ప్రశాంతంగా ఎంత హ్యాపీ ఎన్విరాన్మెంట్ లో ఉంటాము అనేది. പാട്ടി
బ్రో మెల్లగా అని వస్తా అన్న మెల్లగా మాది డ్రోన్ పడిపోయింది నీ అవ్వ మా పిఎం మారు శకరు నీ అవ్వ లేపిండు చక్కగా కూర్చోబెట్టింది అలా అది కంట్రోల్ చేయకముందుగా పడిపోయింది పోయి తీసుకో వద్దా అని చెప్పేసి మళ్ళా హౌస్ బోట్ అక్కడ ఉన్నది మేము మళ్ళీ చిన్న బోట్ లో పోతా ఉన్నాం. ఏంటన్నా డ్రోన్ లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. ఏం చేద్దామనే ఈ పరిస్థితులు ఇల్లు ఈయనంటారు ఇల్లు భాష రాదు. నేను మాట్లాడుతుంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కావట్లా. పైసా దేదు హ్యాపీయా ముత్యాలరావు థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు చేపట్టి వచ్చింది, లేకపోతే నా డ్రోన్ పోయేది ఈరోజు. సో ఈ అలిప్పి అనే ఎన్విరాన్మెంట్ కొంచెం కొత్తగా ఉంటది. అంటే మనం ఇంటింటికి బైకులు కార్లు ఎట్లా పెట్టుకుంటామో ఇంటింటికి పడవలు పెట్టుకుంటారు. చుట్టుపక్కల కాలువకి ఇరుపక్కల ఇల్లుంటాయి. ట్రాన్స్పోర్ట్ కూడా నార్మల్ ఇక్కడ బోట్ల ద్వారానే జరుగుతుంటది. అటు నుంచి ఇటు రావాలన్నా ఇటు నుంచి అటు రావాలన్నా బోట్లు ఎక్కేసి ఆ బోటుకు మనము లోకల్ గా వస్తే పెట్టుకుంటామో ఆ బోట్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు, ఆ కాలువలలో ప్రయాణం చేస్తుంటారు. సో మనము కారు ఉంటే రిచ్చు, బైక్ ఉంటే రిచ్చు ఇట్లా అనుకుంటాం కదా. ఇక్కడ పెద్ద బోట్ ఉంటే రిచ్చు, ఇంకా మంచి పెద్ద బోట్ ఉంటే రిచ్చు. ఆ ఫ్యాక్టర్ లో పోలిస్తారు కావచ్చు అనిపిస్తుంటది. కానీ చుట్టూ చెట్లు మధ్యలో కాలువ, ఆ కాలువలో హౌస్ బోటు, ఆ ఫీలే వేరుంటది. ఖచ్చితంగా కేరళకి వద్దాము అనుకుంటే మాత్రం హౌస్ బోట్ ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మస్తుంది. అసలు నేనైతే ఫుల్ ఎక్సైట్ ఉన్నా. అంటే ఇట్లాంటి ఫస్ట్ వాటర్ అంటేనే భయం, అలాంటి వాటర్ లో 1 డే మొత్తం స్పెండ్ చేయడం అయితే అమేజింగ్ ట్రిప్ అసలు. అండ్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ ట్రిప్ కి మమ్మల్ని పట్టుకొచ్చినందుకు. సూపర్. హౌస్ బోట్ అసలు నాకు తెలియదు. హౌస్ బోట్ అంటే వాటర్ లో ఇట్లా బోట్ ఉంటదేమో, ఇట్లా వెళ్ళడమేమో జస్ట్ అంతే అనుకున్నా. కానీ 1 డే మొత్తం ఇట్లా ఇందులో రూమ్స్ ఉంటాయి, ఇందులోనే ఉండాలని అయితే మొత్తానికే తెలియదు. ఇది చిన్నపాటి క్రూజ్ లెక్కేది. ఫస్ట్ టైం నేను ఫ్యామిలీని వదిలిపెట్టి ఫస్ట్ టైం ఇదే ట్రిప్ నేను వచ్చింది. ఈ ట్రిప్ ని మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన. నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఫుడ్ కూడా దాంట్లో ఒక డే మొత్తం స్పెండ్ చేసింది ఫుడ్. అండ్ స్పెషల్లీ మేము ఎప్పుడు ఎక్కడ కూడా బయట డ్యాన్స్ చెయ్యము, యాక్టివిటీస్ చెయ్యము. అలాంటిది బోట్ హౌస్ లో మాతోటి డ్యాన్స్ కూడా చెప్పించారు. అది మాత్రం ఈ సఫారీకే క్రెడిట్ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా కేరళ ట్రిప్ వేద్దాం అనుకుంటే మన దగ్గర డిఫరెంట్ ప్యాకేజీలు, డిఫరెంట్ ఐటనరీలు ఉన్నవి. ఒకవేళ తెలుసుకుందాం అనుకుంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్లకు వాట్సాప్ చేయండి, లేకపోతే ఇక్కడ కనబడుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి. అన్ని ట్రిప్పుల్లో నేను ఉండలేను, మీరు సపరేట్ గా రావచ్చు, మీ ఫ్యామిలీస్తో రావచ్చు, సపరేట్ బ్యాచ్లు కూడా వస్తూ ఉంటవి. సో వాళ్ళందరితో కలిసి మీరు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మా అసోసియేట్ మీ మెంబర్ వస్తాడు, అన్ని మీకు దగ్గర నుండి చూసుకుంటాడు, హ్యాపీగా ఎంజాయ్ చేపిస్తారు. అలప్పి హౌస్ బోట్ ఎట్లా అనిపించింది అన్న? నిజం చెప్పు. అయితే నిజంగా మా మొక్కలు చూసి అర్థమవుతుంది కావచ్చు ఎంత బీభత్సంగా ఎంజాయ్ చేసినామో. సో మంచిగా ఎంజాయ్ చేసినాము. ఫస్ట్ స్ట్రేంజర్స్ గా వచ్చినాం, కానీ తర్వాత మెల్లమెల్లగా ఫ్యామిలీ అయిపోయినాము, రిలేషన్షిప్ పెరుగుతున్నాయి. లాస్ట్ డే వరకు ఎట్లయితుందో ఏమో తెలియదు, చూడాలి. హౌస్ బోట్ మేము అనుకున్న దానికల్లా చాలా బాగుంది. పర్సనల్ గా నేను ఎన్నో టూర్ చేస్తుంటా కానీ, ఎన్నో లాక్ చేస్తుంటా కానీ ఇంత ఎంజాయ్మెంట్ నాకు లేదు. చెప్తురా 100% కి 1000% నేను నిజం చెప్తా ఉన్నా. సిస్టర్స్, బ్రదర్స్, మమ్మీస్ అందరూ ఏకమైపోయాం. సూపర్ ఎంజాయ్మెంట్ అన్నమాట. మేము నిజం చెప్తారా, జెన్యున్ చెప్తున్నాం అండి. నేను పెట్టింది 16,000 రూపాయలు, కానీ ఇక్కడ మాకు సఫారీ టూర్స్ వాళ్ళు ఇచ్చింది మాత్రం నాకు తెలిసి ఒక 40,000 అంత అమౌంట్ మేము సొంతంగా పెట్టుకుంటే అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ లగ్జరీ రూమ్స్, ఇక్కడ బోటు కూడా లగ్జరీ, దాంతో పాటు ఎంజాయ్ అసలు చెప్పలేమండి నిజంగా. అండ్ మా రీల్స్ చూసి చాలా మంది కుళ్ళుకుంటారేమో, కుళ్ళుకొని వచ్చి మీరు కూడా కుళ్ళుకునేలా చేయండి. అంతే. నైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Day 3లో కలుద్దాం మున్నార్లో.